మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ ప్లాంట్ నేమ్ వచ్చేసి గజానియా అండి. ఒక్క ప్లాంట్ ఉంటే చాలు, మొత్తం పక్క నుంచి పిల్లకల్లాగా స్ప్రెడ్ అయ్యి ఇంత అందంగా ఉంటుంది. ఇందులో అయితే చాలా కలర్స్ షేడ్స్ ఉంటాయి. ఈరోజు అయితే విత్తనాల ద్వారా ఎలా పెంచాలో చూద్దాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర అన్ని రకాల ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు మనకు చూసాం కదా, విత్తనాలు ఎంత చిన్నగా ఉన్నాయో. చాలా మంది మేము విత్తనాలు వేస్తే పడిపోతున్నాయి అంటున్నారండి. ఈ మెథడ్ లో కనుక వేశారంటే గజానియా విత్తనాలు అస్సలు పడిపోవు. ఫ్లవరింగ్ కూడా మీకు చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మీరు విత్తనాలు పెట్టాలనుకున్నటువంటి కంటైనర్ కి కింద డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఓన్లీ కోకోపీట్ మాత్రమే తీసుకోండి. అందులో ఎలాంటి కంపోస్ట్ కూడా కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి విత్తనాలకి కొంచెము సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేయండి. సాఫ్ ఫంగిసైడ్ వేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మనం పెట్టినటువంటి ప్రతి విత్తనం కూడా చక్కగా జర్మినేట్ అవుతుంది. ఇప్పుడు కోకోపీట్ వేసిన తర్వాత కంటైనర్లో ఫస్ట్ గట్టిగా ఒత్తి పెట్టుకోండి కోకోపీట్ని. ఎందుకంటే మనం వేసిన విత్తనాలు లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి. తర్వాత విత్తనాలు వేసాం కదా, వేసిన తర్వాత సేమ్ ఇదే కోకోపీట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెము ప్రెస్ చేయండి. చాలా మందికి విత్తనాలు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఓవర్ వాటరింగ్ చేసేయడం, లేదంటే విత్తనాలు వేసేటప్పుడు కంపోస్ట్ శాతము ఎక్కువగా ఉండడం, లేదంటే సాయిల్ గట్టిగా ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్లే విత్తనాలు మొలకెత్తవు. మీరు ఓన్లీ కోకోపీట్లో మాత్రమే విత్తనాలు పెట్టారంటే అవి చక్కగా జర్మినేట్ అవుతాయి. ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటుంది కదా కోకోపీట్, కాబట్టి వాటి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా వాటర్ చేసాం కదా, సెమీ షేడ్లో పెట్టండి, అంటే ఎండ తగిలినటువంటి ప్లేస్లో పెట్టండి. మళ్ళీ ఒక 4 days తర్వాత మాత్రమే లైట్గా నీళ్లు చిలకరించండి. ఇక్కడ మనకు 15 to 20 daysకి ఇంత బాగా అయితే మొలకలు వచ్చాయి. ఈ స్టేజ్లో అయినా సరే మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. కొంతమందికి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా చనిపోతూ ఉంటాయి. అలా అనుకున్న వాళ్ళు 5-6 ఇంచులు పెరిగిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్లోనే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా తీయాలండి. అందుకోసం ఇక్కడ ఒక ఫోర్క్ ఉంది కదా, ఫోర్క్ మీ దగ్గర వేస్ట్ది ఏదైనా ఉంటే కొంచెం ఇలాగా బెండ్ చేశారంటే మనము సాయిల్ లూజ్ చేసుకోవడానికి కానీ, ఇలా నారు పోసుకున్నప్పుడు అవి రూట్స్ డ్యామేజ్ కాకుండా తీసుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత చూసారు కదా ఎంత బాగా మనకు రూట్స్ డ్యామేజ్ కాకుండా చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఇలాగా అన్ని కూడా ఒకసారి తీసి పెట్టేసుకోండి. ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదా. ఈ సీడ్స్ కూడా మన దగ్గర సేల్కి ఉన్నాయండి. ఇంతకుముందు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కావాలి అంటే. ఇప్పుడైతే ఈ విధంగా అన్ని కూడా ఫస్ట్ నీట్గా తీసేసుకోండి. రూట్స్ డ్యామేజ్ కాకుండా అన్ని కూడా నీట్గా తీసేసుకోండి. చాలా మంది నాకు పిక్స్ పెడుతూ ఉంటారు, అంటే మొలకలు వచ్చిన తర్వాత విత్తనాలు పడిపోతున్నాయి అని. అంటే వాళ్ళ సాయిల్ అనేది అస్సలు బాగుండదు, చాలా ముద్దగా ఉంటుంది. అలాంటి సాయిల్లో పెడుతూ ఉంటారు. మీరు ఓన్లీ కోకోపీట్లో పెట్టుకోండి, ఎలాంటి విత్తనాలైనా 100% జర్మినేట్ అవుతాయి. ఇక్కడ నేను వచ్చేసి సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ తీసుకుంటున్నానండి. ఇందులో ఎలాంటి మట్టి కూడా కలపలేదు. కోకోపీటు, అలాగే వర్మి కంపోస్టు, పెర్లైటు, నీమ్ పౌడరు, రాక్ ఫాస్ఫేటు, హుమిక్ యాసిడ్, ఇలాగా 10 రకాల న్యూట్రియన్స్తో ఉన్నటువంటి పాటింగ్ మిక్స్ ఇది. మనకు ఇందులో సాయిల్ లేకపోయినా సరే ప్లాంట్ గ్రోత్కి కావాల్సినటువంటి పోషకాలు, అలాగే ఫ్లవరింగ్ కోసం అన్నిటికీ కూడా మంచి పోషకాలు కలిగినటువంటి పాటింగ్ మిక్స్. ఇది కూడా మన దగ్గర సాయిల్ లెస్ పాటింగ్ మిక్స్ సేల్కి ఉంది. మీకు కావాలి అంటే కనుక వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కదా, ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నీళ్లు పోసి సెమీ షేడ్లో పెట్టుకోవాలండి. అంటే ఇవి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ సన్లైట్లో పెట్టేయకుండా ఒక వారం సెమీ షేడ్లో పెట్టండి. ఎందుకంటే అవి మనకు మొలకలు చిన్నగా ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి కొద్దిగా ఎండ తగిలినా సరే అవి పడిపోయి చనిపోతూ ఉంటాయి. ఇలాగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత సెమీ షేడ్లో పెట్టుకోండి. మీరు ఒక్కొక్క కంటైనర్లో 1 లేదా 2 పెట్టుకోండి, చిన్న కంటైనర్స్ కాబట్టి. పెద్ద కంటైనర్లో అయితే కనుక ఒక 4-5 అయినా సరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీనికి పక్క నుంచి ఎక్కువగా పిలకలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి 8 inch పాట్ కానీ 10 inch పాట్ అయితే 1 లేదా 2 పెట్టుకోండి. 12 inch లేదా 14 inch పాట్ అయితే కొంచెము 4-5 కూడా పెట్టుకోవచ్చు. దీనికి లోతు ఎక్కువగా ఉండడం కంటే కూడా వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ ఉండేటువంటి కంటైనర్స్ చూసి పెట్టుకోండి. చూసారు కదా, నేనైతే ఒక్కొక్క దాంట్లో ఒక 3-4 అలా పెడుతున్నాను. వీటిని కొంచెం గ్రోత్ ఉన్న తర్వాత అవన్నీ స్ప్రెడ్ అయిన తర్వాత నేను మళ్ళీ కంటైనర్ అనేది షిఫ్ట్ చేస్తాను.
ఇలాగ మీరు ప్లాంట్ పెరిగే కొంది కంటైనర్స్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంతే తప్ప ఒకేసారి పెద్ద కంటైనర్‌లో నేనైతే పెట్టనండి ఎప్పుడు. మొలకలుగా ఉన్నప్పుడు ఒక కంటైనర్‌లో పెడతాను. అది పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని నేను ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా ఒకసారి వాటర్ చేసి సెమీ షేడ్‌లో అయితే పెట్టేసేయండి. మీకు 40-45 రోజులకంతా కూడా మంచి ఫ్లవరింగ్ ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! ఈ పాట్‌లో అయితే ఒకటే ఒకటి పెట్టాను. ఎంత బాగా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది మనకు. ఈ ఒక్కటి ఉంటే చాలు ఈ పాట్ మొత్తం కూడా నిండిపోతుంది. ఆల్రెడీ కొన్ని ప్లాంట్స్ అయితే మొత్తం ఫుల్‌గా ఫ్లవరింగ్‌తో ఉన్నాయి. అవి కూడా అయితే చూపిస్తాను. ఈ సాయిల్లెస్ పాటీ మిక్స్‌లో పెట్టడం వల్ల ప్లాంట్ గ్రోత్ బావుంది. అలాగే ఫ్లవరింగ్ కూడా చాలా బావుందండి. ఈ ప్లాంట్స్‌కి ఎప్పుడు కూడా సాయిల్ అంటే మనం పెట్టుకున్నటువంటి సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో అది లూజ్‌గా ఉండాలి. గట్టిగా ఉందంటే అవి స్ప్రెడ్ అవ్వవు. చూసారు కదా! ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇవంతా కూడా మన దగ్గర ఫ్లవర్సే. ఈ సీడ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. గజానియా మొక్కని విత్తనం నుండి చాలా ఈజీగా ఎలా పెంచాలో తెలుసుకున్నారు కదా! వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.